ఈరోజు భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 33వ శ్లోకం చెప్పుకుందాం. ఏషాం అర్థే కాంక్షితం నః రాజ్యం భోగములు సుఖాని తే ఇమే అవస్థితాః యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. ఇప్పుడు కలిపి చెప్పుకుంటే ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. అప్పుడు ఏం చెబుతున్నాడు? ఎవరి కోసం ఈ రాజ్యం భోగం సుఖాలు ఇవన్నీను ఈ అభీష్టం ఎవరి కోసం చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ సంపదలందరూ ఎందుకు మనకు ఉపయోగపడుతుంది? ఈ ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే తప్ప అంతకన్నా ఉపకారం లేదు. చాలామంది ప్రాణాలు వదులుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళే వదులుకున్నప్పుడు అవన్నీ నేను పొంది ఉపకారం ఉంది, అలాంటి వాళ్ళే వదిలేసుకునే ఉద్దేశంలో ఉన్నారు, ఇంకెందుకు అని చెప్పేసి అలాంటి వాళ్ళకన్నా హీనవుతాను నేను అని బాధపడుతున్నట్టు.